అలాగే గురువుగారు, సింహరాశి వారికి ఈ వారం ఇలా ఉందంటారు? సింహరాశి వారికి కేవలం శుక్రగ్రహం మాత్రమే చతుర్థంలో యోగిస్తోంది. శుక్రుడు ఆర్థిక విషయాలని అనుకూలంగా ప్రసాదిస్తారు. సమయానికి ధనం అందుబాటులో ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. పరిస్థితులకు తగ్గట్టుగా ఖర్చులు చేసుకోవాలి. రుణ సమస్యలకి అవకాశం కల్పించకండి. మొహమాటం పెరిగితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని గుర్తించండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాలానుగుణంగా ముందుకు సాగండి. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి. అధిక శాతం మౌనంగా ఉండాలి. అపార్థాలకు అవకాశం కల్పించొద్దు. ఈర్ష్యాపరుల నుండి సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి. శాంతంగా ఆలోచించండి. ఒకే విషయాన్ని 10 సార్లు ఆలోచిస్తూ పదే పదే సంఘర్షణాత్మక స్థితికి గురి కాకుండా, ఒంటరిగా ఉండకుండా సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని గడపండి. కుటుంబ సభ్యులతో చెప్పి చేసే పనులు మేలు చేస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి. ఎందుకంటే గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి. సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి అంశం ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? ఇబ్బందులకి గురి కాకుండా ఉండాలంటే నవగ్రహాలని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం అగ్నికి అర్పించండి.